సృష్టికర్త గురించి తెలియజేసి ఆ యొక్క దైవజనుడి నోటి నుంచి వచ్చే ఆ మాటలు, ఆ వాక్య సందేశాల ద్వారాగా ఎంతోమంది కుటుంబాలు కట్టబడి ఉంటే, అలాంటి అభిషక్తుణ్ణి, అలాంటి దైవ సేవకుణ్ణి వీడు ఏమని మాట్లాడుతున్నాడు, వీడి నోటుకొచ్చినట్టుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. కనుక వీడికి వడ్డీ మేము ఏమీ ఉంచం, వానికి ఇవ్వాల్సిందంతా వాడికి ఇచ్చేస్తాం. ఎవరికి? ఈకేఆర్. ఈ ఈకేఆర్తో పాటు ఉన్నవారికి కూడా ఎవరి వడ్డీ, ఎవరి రుణం మేము ఉంచుకోం. తిరిగి వాళ్ళ రుణాలు వాళ్ళకి ఇస్తాం, తిరిగి వారి వడ్డీలు వాళ్ళకి ఇస్తాం. ఎందుకు మౌనం వహించింది? అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు గనుక, అది కోర్టులోకి ఆ కేసు వెళ్ళింది గనుక కోర్టు వారే తెలియజేస్తారు గనుక అప్పుడు దాకా ఓపిక బట్టి ఉన్నాం. ఈడు ఒక మాట ఉంది సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 13వ వచనములో, సంగతి వినకుండా ప్రతి ఉత్తరం ఇచ్చువాడు వాడి మూఢత్వమును కనపరుచుకొని సిగ్గునందుతాడు. అదే జరిగింది వీడి విషయంలో. ఈకేఆర్ గాడు, ఈకేఆర్తో పాటు ఉన్నవారందరి విషయంలో ఈ మాట నెరవేరింది. వీడు సంగతిని వినడు. వీడు పని ఏంటి? బోకరేజీ. ఎంత తీసుకుంటాడో తెలియదు. వీడు బోకరగాడు, ముసల కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు లైవ్లో. వీడు చేసే మొత్తము పాపిష్టి పనులే. ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, నికృష్టుడు, ఈ శాపము వీడి ఎంటాడుతుంది వీడిని. వీడు దరిద్రుడు. ఏమండి, అనేకులను ఎంతగాంటి వీడు పగడాల ప్రవీణ్ అన్న ఆయన యొక్క భౌతిక దేహాన్ని కూడా వీడి స్థాయి చూడు ఎంత దిగజారిపోయాడో. ఒక పక్క మేమందరమే పగడాల ప్రవీణ్ అన్న విషయంలో అనేక రకాలుగా ప్రయత్నమిస్తూ ఆయనని ఒక ప్లాన్ ప్రకారముగా ఆయనని చంపారు అని మేము మాట్లాడుతుంటే, వీడు ఆయన ఫోటో అయితే పెట్టుకున్నాడు, కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. వీడు అడుక్కుంటున్నాడు. చూసారా? ఆ వీడియో పెడతాను చూడండి. తనతో ఉండి తన స్నేహితుడు దగ్గర 10 లక్షలు దోసుకున్నాడట. ఇంకా ఎంతోమంది దగ్గర వీడు దోసుకున్నాడు. వీడు దొంగవాడు, సభ్య సమాజానికి తెలియాలని ఈ రీతిగా అనేక రకాలైన ఎవిడెన్స్ ఉన్నప్పటికీ పానీలే అని మౌనంగా ఉంటే, మా మౌనాన్ని వీడు పరీక్షించాడు. అందుకే వీడితో పాటు ఉన్న వారందరికీ తిరిగి వడ్డీతో సహా ఎవరి రుణాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరి రుణం మా దగ్గర ఉంచుకోం. ఇదండి. కనుక మన ప్రభువుని యేసుక్రీస్తులో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ హెచ్చరిక చేస్తున్నాను. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళందరూ ఈ దౌర్భాగ్యుడికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని, ఇలా మాటలు వింటున్న వారందరూ కూడా మేలుకొనండి. ఈ బోకరు ఈకేఆర్ గాడు వీడు చేసే పని ఏంటి? బోకరు పని. అనేకుల దగ్గర దేవుని పేరు చెప్పుకొని అనేకుల దగ్గర దోసుకున్న దాన్ని దాచుకోవటం. ఆకాను ఎలాగైతే చేశాడో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనములో ఆకాను యొక్క రహస్య జీవితం ఉంటుంది. ఈరోజు ఈ ఈకేఆర్ గాడి యొక్క రహస్య జీవితాలు బట్టబయలు అవుతూ ఉన్నాయి. ఎందుకు? కారణం ఏంటి? ఆల్ డేటా ఎవిడెన్స్తో సహా. ఎందుకండి? వీడు నోటు దోల, అభిషక్తుణ్ణి, దైవ సేవకుణ్ణి వాడి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మా కాడ అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పటికీ మేము మౌనం వహించాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం, అది జరిగిందేమిటో తెలియదు కనుక, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, మనం ఎరగని వారం కనుక మౌనంగా ఉందామని బ్రేక్ అయితే, మా ఓర్పుని వీడు యూజ్ చేసుకొని మా అభిషక్తుణ్ణి, దైవసేవకుణ్ణి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వాడి యొక్క దొంగ వైఖరి అంతా కూడా మీ ఎదుట ఉంచుతాను. చూడండి, తనతో ఉండి తన స్నేహితుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గుర్తించండి, గమనించండి. ఇలాంటి ఆకానుగాలని, ఇలాంటి దొంగలని తరిమి కొట్టాలి క్రైస్తవ సమాజంలో నుండి. కనుక
నేను ఒక దేవుని సేవకునిగాను, ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇలాంటి దొంగలని తరిమి తరిమి కొట్టండి. ఈ ఈకేఆర్ గారిని, వీడితో పాటు ఉన్నవారిని చూసారా, వారి మాటలు, వారి నోరే, వారి నేలకే వారికి తీర్పు. వెరిసి వాడులాగా దూషించడం కానీ, వాడులాగా ఎలా పడితే అలా మాట్లాడటం కానీ మేము అనలేం. అనాలని ఉంది కానీ మేము అనలేం. క్రీస్తు యేసు రక్తమునకు మేము సరెండర్ అయ్యాం కనుక మేము మాట్లాడలేం. కనుక ఈ నా మాటలో వాని యొక్క దొంగ వైఖరి, ఈకేఆర్ యొక్క రహస్య జీవితాన్ని మీ ఎదురు ఉంచుతాను. చూసి మీరే వాడు నిజమైన వాడా కాదు, దొంగలకి దొంగ అని మీరే చెప్తారు. ప్రభువారు ఇలాంటి దొంగలకు కూడా మారు మనసు ఇచ్చి ఆయన అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరిచేయాలని ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట ఇలాంటి దొంగలను మీరు పసికట్టండి. ఆఖరికి బాగరే చేస్తున్న ఇలాంటి దొంగలను కూడా పసికట్టి మీరే బుద్ధి చెబుతారని చేస్తారు. మీకు తెలుసా ప్రియాంక గారు నా దగ్గర నుంచి 10 లక్షల పైన వీడు కొట్టేశాడు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి. మీకు తెలుసా? మీకు తెలుసా? ఈ రోజు నాకు 20 లక్షలు అప్పు ఉంది, 20 లక్షలు అప్పు ఉంది, అందులో వీడు 10 లక్షలు ఉంది వీడిది. మీకు తెలుసా ప్రియాంక గారు? సిస్టర్, మీతోనే మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నాలాగా మీరు ఎవరు మోసపోవద్దు. వీడి దగ్గర కాదు, ఏ చీడపురి దగ్గర మీరు మోసపోవద్దు. అందరికీ నమస్కారం, అందరికీ వందనాలు. క్రైస్తవ్యం బాగు కోసం పోరాడండి. మీరు నిజంగా బైబిల్ చదివితే ఇలాంటి చీడ పురుగులు నేరేయండి. అర్థమవుతుందా? నేను మీకు విషయం చెప్తాను. కరుణాకర్ బైబిల్ మీద ఏదైతే మాట్లాడతారో దానికి కౌంటర్ ఇచ్చా, కానీ పాస్టర్ గురించి మాట్లాడినప్పుడు కౌంటర్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళలో కొంతమంది దొంగలు ఉన్నారు అలాంటి వాళ్ళు, అందుకే నేను కౌంటర్ ఇవ్వలే. కానీ బైబిల్ మీద మాట్లాడితే చాలా కౌంటర్లు ఇచ్చా. అసలు వీకేఆర్ గారు వాడుతున్న ఛానల్ నాది. మళ్ళీ చెప్తున్నా, వీకేఆర్ గారు వాడుతున్న ఛానల్ నా పేరు తేజేష్ కుమార్, నాది ఆ ఛానల్. కాదని చెప్పండి. వీకేఆర్ గారు వాడుతున్నారు ఫోన్ నెంబర్ 9000909192 నాది. కాదని చెప్పమనండి. కాదు అని బైబిల్ పట్టుకొని చెప్పమనండి. ఏమంటారు చూడండి సరే. దేవుని బిడ్డలారా, నేను నా జీవితంలో నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నువ్వు చేసావన్నా, నువ్వు చేసావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేసావు. ఎవరి డబ్బును దోచుకోలేదు, దోచుకున్నావు. ఎవరికి నేను ఎప్పుడు ఎగ్గొట్టలేదు. నాకు తెలిసి ఎంతమందికి నువ్వు డబ్బులు ఎగ్గొట్టావు, ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టావు. నీలాంటి వాడు దేవుని సేవకు అనర్హుడు అన్నా, నువ్వు సేవకుడు కాదు. 100% రైట్. వినండి, ఎవరి డబ్బును దోచుకోలేదు. నా డబ్బులు దోచుకున్నావు, నాగేశ్వరరావు డబ్బులు దోచుకున్నావు, సుధాకర్ డబ్బులు దోచుకున్నావు, ప్రపంచ క్రైస్తవ డబ్బులు దోచుకున్నావు, ప్రశాంత్ డబ్బులు దోచుకున్నావు. ఎంతమంది డబ్బులు దోచుకున్నావు నాకు తెలుసు. ఆ వీడియోలో వీకేఆర్ అన్న చేసింది ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఎన్నాళ్ళు నోరు మూసుకొని ఇప్పుడు ఎందుకు ఇంకా నువ్వు డబ్బులు దోచుకోవడానికి ట్రై చేస్తున్నావు అన్న. ఆ పక్కన ఉన్న అనాథాశ్రమం కట్టడానికే కదా ఈ పాటలు, అన్యాయపు సొమ్ముతోనే కదా నీ ఇల్లు నింపుకోవాలని చూస్తున్నావు. విశ్వాసులు వాళ్ళ కష్టం దేవుడి పని కోసం ఉపయోగపడుతుందని నీకు పంపిస్తుంటే నువ్వు దోచుకొని ఇంట్లో ఐఫోన్లు, ఐప్యాడ్లు కొనుక్కుంటున్నావు అన్న. నీ 18 లక్షల రూపాయలు కారు ఉంది కదా, నాది డొక్కుది అయిపోయిందని చెప్పావు కదా. ఏమన్నా అసలు నీ దగ్గర ఏమి లేనప్పుడు కారు ఎట్టా వచ్చిందన్న? ఎందుకులే అన్న, నీకు ఎలా వస్తే నాకు ఎందుకు, ఏం చెప్తే నాకు ఎందుకు. నువ్వు దేవుని సంఘాన్ని పాడు చేయకు. నువ్వు దేవుని సంఘాన్ని పాడు చేయనంత వరకు నేను ఈ విషయం గురించి మాట్లాడను. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా ఇప్పటిదాకా మాట్లాడింది దేనికోసం అంటే నువ్వు దేవుని సంఘానికి ప్రమాదకరంగా మారుతున్నావు.